నమస్కారం. సిక్కోలు హృదయ స్పందన న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. పారా లీగల్ వాలంటీర్లు చాలా బాగా పనిచేస్తున్నారని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా కొనియాడారు. డిఎల్ఎస్ఏ కార్యాలయంలో బుధవారం రెండో రోజు జరిగిన పారా లీగల్ వాలంటీర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పారా లీగల్ వాలంటీర్లు వ్యవస్థలపై నమ్మకం కలిగి ఉండాలని, వ్యవస్థపై నమ్మకం కలిగి ఉన్నప్పుడే ప్రజలకు భరోసా కల్పించగలరని తెలిపారు. వ్యవస్థ అభ్యున్నతికి పాటు పడేటట్టుగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. రీసోర్స్ పర్సన్ గా న్యాయవాదులు పాల్గొని పలు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ ఆర్ సన్యాసనాయుడు తదితరులు పాల్గొన్నారు. ప్రతిపక్ష నేత హోదాలో ఆనాడు ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రజా సంకల్ప పాదయాత్రకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఆమదాల వలస మండలం నందివాడ సచివాలయం పరిధిలోని నరసాపురం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ అందిన పథకాలను వివరిస్తూ అధికారుల సమన్వయంతో సమస్యలను పరిష్కరించుకుంటూ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యను ప్రత్యక్షంగా చూసి నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానంటూ జగన్మోహన్ రెడ్డి భరోసా కల్పించారన్నారు. ప్రభుత్వం వచ్చాక ఈ 4.5 సంవత్సరాల్లో ఇచ్చిన హామీలను 100% నెరవేర్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మధ్య శైలజ, స్థానిక నాయకులు రౌతు పాపినాయుడు, రౌతు రాములు, రౌతు అసిరనాయుడు, రౌతు ఈశ్వర్రావు, పిన్నింటి దుర్గారావు, కలిశెట్టి ప్రసాద్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని 9వ డివిజన్లో బుధవారం సాయంత్రం బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం డివిజన్ ఇన్ఛార్జ్ గండేపల్లి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గుండె లక్ష్మీదేవి, నియోజకవర్గ పరిశీలకులు చింతలపూడి రామకృష్ణ, స్థానిక నాయకులు పాల్గొని ఇంటింటికి వెళ్లి టీడీపీ విడుదల చేసిన మేనిఫెస్టోలోని పలు అంశాలను గృహస్థులకు తెలియజేశారు. ఈ సందర్భంగా స్థానికులకు బాబు షూరిటీకి సంబంధించిన కరపత్రాలను అందజేస్తూ మేనిఫెస్టోను గురించి గుండె లక్ష్మీదేవి వివరించారు. స్థానికులు గుండె లక్ష్మీదేవిని సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టోను ప్రజలకు తెలియజేసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. చంద్రబాబు నాయుడును ప్రజలంతా ఆదరించాలని, ఆయనతోనే రాష్ట్ర అభివృద్ధి అని వివరించారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ప్రజల్లోకి ఈ విషయాలన్నీ తీసుకువెళ్ళాలని చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు. మే నెలలో జరిగిన మహానాడులో ఒక 6 కార్యక్రమాలను పెట్టడం జరిగింది. అందులో మొట్టమొదటిగా ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే అంతమందికి కూడా నెలకి 1500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా 15,000 రూపాయలు సంవత్సరానికి చదువు నిమిత్తం ఇవ్వడం జరుగుతుంది. 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తారు. అదేవిధంగా మహిళలందరి కోసం శ్రీకాకుళం జిల్లాలో బస్సులో వెళ్ళాలన్నా వాళ్ళకి ఫ్రీగా కూడా వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలు కల్పించడమే మొదటి ఉద్దేశం. ఉద్యోగ అవకాశాలు కల్పించిన వరకు వాళ్ళకి నెలకి 3,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. రైతులకు 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఇంటికి మంచినీళ్ళు కొలాయి కూడా వేయటం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం. నియోజకవర్గ పరిశీలకులు రామకృష్ణ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఈసారి సీఎం అవుతారని, ప్రజలంతా ఆయనను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. డివిజన్లలో పర్యటించినప్పుడు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్, నాగభూషణ్ రావు, పిఎంజే బాబు, స్థానిక నాయకులు దుర్గా భవానీ, జ్యోతి, గోవింద్, జి మధు, వంగ మధుసూదన్ రావు, బొత్స చిన్నారావు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బొంతల కోడూరు గ్రామంలో రాజవీధిలో వెలిసి ఉన్న శ్రీ 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 ఎండల మల్లికార్జున స్వామి ఆలయ తృతీయ వార్షికోత్సవం మంగళవారం కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను భక్తులకు అర్చకులు అందజేశారు. సాయంత్రం 5 గంటల నుండి నిర్వహించిన దీపారాధన కార్యక్రమంలో మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఓంకార రూపం శివలింగాకారంలో దీపాలను వెలిగించి స్వామివారిని స్మరించుకున్నారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనడం ఆనందంగా ఉందని కమిటీ సభ్యులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక కనుగొలవాణిపేటలో నిర్వహిస్తున్న మదర్ పౌల్ట్రీని బుధవారం డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ విద్యాసాగర్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ డైరెక్టర్ విద్యాసాగర్ మాట్లాడుతూ కోళ్ల పెంపకం ద్వారా అదనపు ఆదాయం వస్తుందని, సంఘాల ఆర్థిక బలోపేతానికి సహకారంగా ఉంటుందన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా చేసుకోవాలని సూచించారు. గతంలో పెరటి కోళ్లను విశాఖ నుంచి తెప్పించేవారమని, ఇప్పుడు స్థానికంగా మహిళా సంఘాల సభ్యులకు శిక్షణ ఇచ్చిన ఇక్కడి నుంచే కోళ్లను కొత్త వారికి అందిస్తున్నట్లు వివరించారు. జిల్లాలో పైలట్ ప్రాజెక్టులుగా రణస్థలం, పాతపట్నం, శ్రీకాకుళంను ఎంపిక అవ్వడంతో
పాటు ప్రాజెక్టులు కూడా ప్రారంభం అయ్యావని తెలిపారు. మహిళలు ముందుకు వస్తే శిక్షణ అందజేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో ఏడీఎం సన్యాసిరావు, ఏసీ కొండలరావు, ఏపీఎంసీసీ తదితరులు పాల్గొన్నారు. శ్రీ శివాని కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కళాశాలలో ఎల్ఎస్ఎస్ఎస్ డిసి సర్టిఫైడ్ సభ్యుల ఆధ్వర్యంలో బహుళ జాతి ఫార్మా కంపెనీలలో ఉద్యోగాల ఎంపికలకు శిక్షణతో పాటు ఉద్యోగం ఇచ్చేందుకు బుధవారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. దాదాపు 100 మందికి పైగా అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొన్నారు. వీరిలో 60 మందికి పైగా అభ్యర్థులు అర్హత సాధించారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా శ్రీ శివాని కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపల్ డాక్టర్ కె రాజకిరణ్, ప్లేస్మెంట్ ఆఫీసర్ యు వెంకటేష్ వ్యవహరించారు. పై కార్యక్రమంలో శ్రీ శివాని గ్రూప్ మేనేజ్మెంట్ మెంబర్ దుర్గా ప్రసాద్ రాజు పాల్గొని ఎల్ఎస్ఎస్ఎస్ డిసి సర్టిఫైడ్ సభ్యులు జి జగదీశ్వరరావు, ఐ శ్రీనివాసరావులతో భవిష్యత్ ఒప్పందాలు చేసుకున్నారు. అధికార పార్టీ నాయకులు దళితులపై చేస్తున్న దమనకాండకు నిరసనగా ఈ నెల 24న దళిత శంకారావం పేరిట సభ నిర్వహిస్తున్నట్లు జిల్లా టీడీపీ ఎస్సీ విభాగం నాయకులు మట్ట పురుషోత్తం, సురేష్, అప్పారావు, ఎస్వి రమణమాదిగా, పిఎంజే బాబులు తెలిపారు. ఈ మేరకు బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ వైకాపా పాలనలో దళితులపై దాడులు పెరిగాయని, దళితుల పంతం వైకాపా పంతం అని చెప్పారు. ఈ సందర్భంగా శంకారావంకు సంబంధించిన పోస్టర్ ను వారు ఆవిష్కరించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో సభ జరుగుతుందని, ఈ సభలో పార్టీ పెద్దలు పాల్గొంటారని వారు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఎస్ఎల్ నాయకులు భాస్కర్ రావు, కవ్వాడి సుశీల, అసిరమ్మ, కమల, సింహాచలం తదితరులు పాల్గొన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని బుధవారం ఉదయం విశాఖపట్నం జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిని జ్యోతి మాధవి దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు వారికి ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామివారి జ్ఞాపికను ఆలయ ఈవో వి హరిశూర్ ప్రకాష్ అందజేశారు. ఆలయ విశిష్టతను ఇప్పిలి శంకర్ శర్మ వివరించారు. జాతీయ బాస్కెట్బాల్ శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకుంటూ ఆ పోటీలకు పూర్తి స్థాయిలో సన్నద్ధమై ఆంధ్రప్రదేశ్ జట్టును విజయ పదవులను నిలపాలని శ్రీకాకుళం జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ చైర్మన్ ఎంఎస్ఆర్ కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. జాతీయ సీనియర్స్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ ప్రాబబుల్స్ జట్లకు శ్రీకాకుళం జిల్లా నుంచి 2 ఎంపికయ్యారు. ఇందులో పురుషుల జట్టులో కె జయకృష్ణ, మహిళల జట్టులో ఎండి హఫీజా ఎంపికయ్యారు. రాష్ట్ర ప్రాబబుల్స్కు జట్లకు శిక్షణా శిబిరాలు చిత్తూరు జిల్లాలో ఈ నెల 22 నుంచి నెలాఖరు వరకు జరగనున్నాయి. ఇప్పటికే వీరిద్దరూ కోచింగ్ క్యాంప్ చీఫ్ కోచ్ వద్ద రిపోర్ట్ చేశారు. శిక్షణా శిబిరాల కోసం పయనమైన క్రీడాకారులకు సంఘం జిల్లా కార్యదర్శి డిఎస్ఏ కోచ్ జి అర్జున్ రావు రెడ్డితో మంగళవారం రాత్రి కలిసి ఎంఎస్ఆర్ తన నివాసం వద్ద వీడ్కోలు పలికారు. పోటీలకు వెళ్లేందుకు అవసరమైన సాయాన్ని అందించారు. క్రమశిక్షణ, పట్టుదల, అంకిత భావంతో శిబిరాల్లో రాణించి తుది జట్టుకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. కాగా ఇందులో కె జయకృష్ణ ఎల్ఎన్పేటలో సచివాలయం సర్వేయర్గా పనిచేస్తుండగా ఎండి హఫీజా కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. గత కొన్నేళ్ల నుంచి వీరిద్దరూ పురుషులు, మహిళల జట్లకు ప్రాతినిధ్యం వహిస్తూ జాతీయ స్థాయిలో రాణిస్తూ వస్తున్నారు. మరోసారి జాతీయ పోటీలకు ఎంపిక చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రాబబుల్స్ జట్లకు ఎంపికై శిక్షణా శిబిరాలకు హాజరయ్యారు. ఈ జాతీయ పోటీలు పంజాబ్లోని లుధియానాలో వేదికగా త్వరలో జరగనున్నాయని అర్జున్ రావు రెడ్డి వెల్లడించారు. శ్రీకాకుళం నగర కార్పొరేషన్ గుజరాతీపేట 1 సచివాలయం పరిధిలో వైకాపా నాయకులు ఆంధ్రప్రదేశ్కు జగనే ఎందుకు కావాలి కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువనేత ధర్మాన రామ్మనోహర్ నాయుడు స్థానిక వైకాపా నాయకులు డివిజన్లో ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నేను ఇచ్చిన మాట తప్పను అనే బుక్లెట్లోని ప్రశ్నలు లబ్ధిదారులకు అడిగి బుక్లెట్ పై స్టాంప్ వేయించారు. ఈ ప్రభుత్వంలో అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి అలాగే జరుగుతున్న అభివృద్ధిని వివరించారు. ఎవ్వరికి ఎలాంటి లంచాలు ఇవ్వకుండా అర్హత ఉంటే సంక్షేమ పథకాలను అందుకోవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో అందవరపు సంతోష్, చౌదరి సతీష్, కామేశ్వరి, వాలంటీర్లు, గృహసారథులు, కన్వీనర్లు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నిర్బంధాలను ఎదిరించి శ్రమజీవుల పక్షాన నిలబడి పోరాటం చేసిన యోధుడు కామ్రేడ్ పినకాన కృష్ణమూర్తి అని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బవిరి కృష్ణమూర్తి అన్నారు. పినకాన కృష్ణమూర్తి 7వ వర్ధంతి సభ చిన్నలక్ష్మీపురంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కామ్రేడ్ నంబూరు షణ్ముఖరావు అధ్యక్షతన జరిగింది. మొదట ఆయన స్తూపం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సభలో వారు మాట్లాడుతూ పినకాన కృష్ణమూర్తి తన యావత్ జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేశారని గుర్తు చేశారు. తర్లా జమీందారు భూములపై ఎకరాకు 14 రూపాయల 25 పైసలు శిస్తు విధించడాన్ని వ్యతిరేకిస్తూ సత్యాగ్రహం నడిపిన వ్యక్తి అని కొనియాడారు. ఆ పోరాట ఫలితంగా ప్రభుత్వం 6 రూపాయల శిస్తు తగ్గించవలసి వచ్చిందని గుర్తు చేశారు. పినకాన కృష్ణమూర్తి గిరిజనులకు అటవీ సంపద పైన హక్కుల కోసం, పొడు పట్టాల కోసం అనేక గిరిజన ఉద్యమాలు నడిపారని గుర్తు చేశారు. కార్మిక రైతాంగ ప్రజా ఉద్యమాలు నిర్మించడంలో కామ్రేడ్ కృష్ణమూర్తి కీలక పాత్ర పోషించారన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర నాయకులు కోనారి మోహన్ రావు, న్యాయవాది పినకాన అజయ్ కుమార్,
రైతు సంఘం నాయకులు కోత మధు, కింతల ధర్మారావు, పాలన సాంబమూర్తి, హెచ్ ఈశ్వరరావు పాల్గొన్నారు. సవలాపురం వెంకటరమణ మాదిగ తండ్రి వర్ధంతిని పురస్కరించుకుని ఎర్రన్న విద్యా సంకల్ప దీక్ష కార్యక్రమానికి ఉపయుక్తమైన పుస్తకాలను ఈ రోజు రమణ మాదిగ నిర్వాహకులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆజాద్ గా అమృత స్వర్ణనోత్య కార్యక్రమంలో భాగంగా ఓ ప్రముఖ దినపత్రికలో వచ్చిన ఆర్టికల్స్ ని ఒక పుస్తకాల రూపంలో తయారు చేసినట్లు చెప్పారు. ఈ పుస్తకాలను తన తండ్రి వర్ధంతి సందర్భంగా శ్రీకాకుళంలో ఉన్న శ్రీ గిడుగు రామ్మూర్తి రీడింగ్ రూమ్లకు, అలాగే ఎర్రన్న విద్యా సంకల్పం విద్యాధరి డిగ్రీ కాలేజ్ గొంటివీధిలో డాక్టర్ జామ్ భీమశంకర్కి ఈ పుస్తకాలను అందజేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పి భాగ్యలక్ష్మి, విటి నాయుడు, ఎస్ లక్ష్మి, ఎస్ గోపీనాథ్, ఎస్ భారతి, ఎస్వి రమణ ఆలోచనకు అభినందనలు తెలిపారు. ఏదైనా డిగ్రీ పాస్ అయిన విద్యార్థులకు పేషెంట్స్ రిలేషన్స్ అసోసియేట్ కోర్సులో ఉచితంగా శిక్షణ అందజేసి ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నట్లు బొల్లనేని మెడ్ స్కిల్స్ ఈడీ సిహెచ్ నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సును కిడ్స్ వారి సహకారంతో కృష్ణా జిల్లాలోని నందిగామలో గల కిడ్స్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లోను, అలాగే కిమ్స్ రీసెర్చ్ అండ్ ఫౌండేషన్ వారి సహకారంతో హైదరాబాద్లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. శిక్షణ 2 నెలల పాటు ఉంటుందని, శిక్షణ కాలంలో విద్యార్థులకు ఉచిత భోజనం, వసతి సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉద్యోగ అవకాశాలు వస్తాయని, తాము కూడా అవకాశాన్ని కల్పిస్తామని చెప్పారు. పూర్తి వివరాలకు రాగోలు సమీపంలో గల జెమ్స్లోని కార్యాలయానికి సంప్రదించాలని ఫోన్లో అయితే 9121999654 కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని సూచించారు. విద్యార్థులు గ్రంథాలయాన్ని ఒక రీసోర్స్ సెంటర్గా వాడుకొని విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె సూర్యచంద్రరావు తెలిపారు. కళాశాలలోని గ్రంథాలయ విభాగం ఇన్ఛార్జ్ పిఎల్పి భారతి ఆధ్వర్యంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవ వేడుకలు మంగళవారం సాయంత్రంతో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా కళాశాల సెమినార్ హాల్లో జరిగిన ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ విద్యార్థులు పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. మంచి పుస్తకం మంచి స్నేహితులతో సమానమని వాస్తవాన్ని ఆయన వివరించారు. పలువురు భక్తులు మాట్లాడుతూ గ్రంథాలయాల ఆవశ్యకత, అవసరాన్ని గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ పైడి శంకరనారాయణ, అకాడమిక్ ఇన్ఛార్జ్ చింతాడ కృష్ణారావు, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ ఎస్ పద్మావతి, ఎల్ కృష్ణారావు, చిన్నారావు, జ్యోతిలక్ష్మి అధ్యాపకులు పాల్గొన్నారు. డి పట్టా భూమిని పట్టా హోల్డర్కు తెలియకుండా కౌలు రైతు రికార్డ్ ట్యాంపరింగ్ చేయించారని బాధిత రైతు ఆరోపించారు. ఈ మేరకు తహసీల్దార్ కార్యాలయంలో రికార్డ్ ట్యాంపరింగ్ చేయించిన కౌలు రైతులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని బాధిత రైతు వినతి పత్రం అందజేశారు. రెవెన్యూ అధికారులు కౌలు రైతులు కలిసి ఇష్టానుసారంగా తమకు ప్రభుత్వం ఇచ్చిన భూ రికార్డులను ఎలా మార్చుతారని ప్రశ్నించారు. అధికారులు చర్యలు తీసుకోకపోతే డిసెంబర్ 6 నుంచి తహసీల్దార్ కార్యాలయం ముందు ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు. పచ్చి కొబ్బరి ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్ని ఎక్కువగా వంటల్లోనే ఉపయోగిస్తారు. అయితే అలా కాకుండా వీటిని నేరుగా తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. కొబ్బరి బొండాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొబ్బరి బొండం నీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అయితే నీటిని తాగిన తరువాత అందులో ఉండే లేత కొబ్బరిని కొందరు తింటారు. అలాగే టెంకాయలను కొట్టినప్పుడు వచ్చే కొబ్బరిని కూడా చాలామంది ఇష్టంగా తింటారు. కాకపోతే ఆ కొబ్బరి ముదిరిపోయి ఉంటుంది. కానీ పచ్చి కొబ్బరిని తినడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. కొబ్బరి నూనెలాగే పచ్చి కొబ్బరి కూడా మనకు మేలు చేస్తుంది. పచ్చి కొబ్బరిని తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. మలబద్ధకం సమస్య ఫైబర్ తక్కువగా ఉండే ఆహారాలను తక్కువగా తినడం వల్ల వస్తుంది. అయితే ఈ పచ్చి కొబ్బరిని తినడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి బయటపడవచ్చు. దానికి కారణం ఏంటంటే 61% మేర ఫైబర్ అనేది దీనిలో ఉంటుంది. ఇతర పండ్లు, కూరగాయలతో పోలిస్తే దీనిలో చాలా ఎక్కువ. జీర్ణక్రియ సాఫీగా సాగడానికి కూడా ఉపయోగపడుతుంది. కొంతమందికి చర్మం పొడిగా మారుతుంటుంది. అలాగే వెంట్రుకలు చెట్టడం అనే సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలు ఉన్నవారు పచ్చి కొబ్బరిని రోజు తినాలి. దీంతో కొబ్బరిలో ఉండే ఆరోగ్యకరమైన క్రొవ్వులు చర్మ సౌందర్యాన్ని పెంచుతాయి. అంతేకాకుండా చర్మం ముడతలు పడకుండా యవ్వనంగా కనపడే విధంగా చేస్తుంది. అలాగే కొబ్బరిలో మెనోలారిన్, లారిక్ యాసిడ్లు ఉంటాయి కనుక అది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ఏజెంట్గా పనిచేస్తుంది. దీంతో మొటిమలు రావడం అనేది కూడా తగ్గుతుంది. చుండ్రు సమస్య అనేది అస్సలు ఉండదు. ఇక బరువు తగ్గాలనుకునేవారు ఈ పచ్చి కొబ్బరిని ఆహారంలో భాగంగా చేసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. పచ్చి కొబ్బరిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు మన శరీరంలోని కొవ్వును కరిగిస్తాయి. దీంతో ఆకలి నియంత్రణలో ఉండడంతో బరువు అనేది ఆటోమేటిక్గా తగ్గుతారు. కొబ్బరిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ గుణాలు ఉంటాయి. అందువల్ల దాన్ని తింటే
రోగనిరోధక శక్తి పెరుగుతుంది, గొంతు బ్రాంకైటిస్ సమస్యలు తగ్గుతాయి. ఇక మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి కొబ్బరిని ఆహారంలో భాగంగా చేసుకోవాలి. కొబ్బరిలో మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి. ఇవి కెటోజెనిక్ గుణాలు కలిగి ఉంటాయి. అందువల్ల అల్జీమర్స్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. అందుకే పచ్చి కొబ్బరి తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హానికరం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల సూక్తుల్లోంచి ఈరోజు జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ప్రారంభం కంటే ముగింపు చాలా కష్టం. ప్రారంభం తపనతో మొదలగును, ముగింపు త్యాగంతో ముగించాలి. ఆకలికి ఉపశమనమే లేదు, అనుభూతికి ఉనికే లేదు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.